ఇచ్చింది. 11 డిసెంబర్ 2024న ఈయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈయన పదవీ కాలం 3 ఏళ్లు ఉండనుంది. 56 సంవత్సరాల మల్హోత్రా ఐఐటి కాన్పూర్ నుంచి కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ చదివారు. అమెరికాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్ డిగ్రీ పొందారు. ఈయన 1990 బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. ఎల్ఐసి సఖీ బీమా యోజన ఈ పథకాన్ని డిసెంబర్ 9, 2024న హర్యానాలోని పానిపట్లో ప్రధాని మోడీ ప్రారంభించారు. జీవిత బీమా సంస్థ అయిన ఎల్ఐసి మహిళా సాధికారత లక్ష్యంతో బీమా సఖీ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. వచ్చే 12 నెలల్లో 1,00,000 మంది బీమా సఖులను నియమించనున్నట్లు ఎల్ఐసి ఎండి సిఇఓ సిద్ధార్థ్ మహంతి ప్రకటించారు. మహిళల నమోదుకు గాను 840 కోట్లను ఖర్చు చేయనున్నారు. బీమా సఖీ ద్వారా 4,000 కోట్ల వ్యాపారం వస్తుందని అంచనా వేశారు. ఈ పథకం వివరాలు: 10వ తరగతి విద్యార్హత కలిగి 18 నుంచి 70 ఏళ్ల లోపు వయసు కలిగిన మహిళలు బీమా సఖీ యోజన పథకంలో చేరవచ్చు.